సాయిరామ్. విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ విశ్వకర్మ. ఈరోజు మనం కొంచెం మెట్ల గురించి మాట్లాడుకుందాం. అంటే మెట్లు ఎక్కడ కట్టుకోవాలి అన్నది అందరికీ తెలిసింది, కానీ అందరూ కూడా కొన్ని తప్పులు చేస్తున్నారు. ఆర్కిటెక్ట్ అని బ్లేమ్ చేయడం కాదు, లేదా కట్టే మేస్త్రిని బ్లేమ్ చేయడం అని కాదు, సరిగ్గా శాస్త్రాన్ని పట్ల అవగాహన లేకుంటే ఇలా జరుగుతుంది. ఉత్తర వాయువ్యంలో మెట్లు కట్టుకోవచ్చు, లేదా తూర్పు ఆగ్నేయంలో మెట్లు కట్టుకోవచ్చు. కానీ ఉత్తర వాయువ్యంలో మెట్లు ఎలా కట్టుకోవాలి, అలాగే తూర్పు ఆగ్నేయంలో మెట్లు ఎలా కట్టుకోవాలి అనేది అందరికీ తెలుసు. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఉత్తర వాయువ్యంలో మెట్లు అనుకుందాం. ఉత్తరం ఫేసింగ్ హౌస్కి ఉత్తర వాయువ్యంలో మెట్లు. ఉత్తర వాయువ్యంలో మెట్లు ఎలా కట్టుకోవాలి? ఉత్తరం కాంపౌండ్కి ఆనుకోకుండా అంటే ఎంత, కనీసం ఒక 3-4 ఫీట్ అయినా వదిలిపెట్టి కట్టుకోవాలి. ఉత్తరం కాంపౌండ్ నుంచి మెట్లు, ఉత్తరం కాంపౌండ్కి మెట్లకి మధ్యలో కనీసం ఒక 3 ఫీట్ అయినా ఉండాలి, లేదా ఒక 2 ఫీట్ అయినా ఉండాలి. కానీ కొన్ని పుస్తకాల్లో ఏం రాశారు, ఆనుకోకుండా కట్టుకుంటే సరిపోద్ది అని ఏం చేస్తున్నారు, ఒక అంగుళమో లేదా 2 అంగుళాలు వదిలిపెడుతున్నారు. కొన్ని చోట్ల నేను చూశాను మరి గమ్మత్తుగా. అసలు అలాంటి ఇల్లు మార్పు చేసేటప్పుడు అసలు నవ్వాలా ఏడపాలో నాకు అర్థమవుతుంది. ఆనుకోకుండా కట్టాలంటే మధ్యలో పేపర్ పెట్టి ఉత్తరం కూడా మెట్ల మధ్యలో పేపర్ కట్టేసిన సందర్భాలు నేను చాలా చూశాను. అంటే కరెక్షన్ చేయించినప్పుడు పేపర్ బయటపడుతుంది. ఏంటంటే పేపర్ అంటే ఆ రోజుల్లో ఇలా చెప్పారంటే పేపర్ పెట్టి కడితే ఆనుకోదని. అంటే అతి తెలివి అంటారు దాన్ని. మరి కొంతమంది అలా 1 ఇంచ్ 1/2 ఇంచ్ అలా వదిలిపెట్టి కట్టేస్తున్నారు. దాంతో నానా ఇబ్బందులు పాలవుతున్నారు, ఆర్థికంగా చాలా కోల్పోతున్నారు, మొత్తం అప్పుల్లో కూరుకుపోయి ఇల్లు అమ్మేసుకుంటున్నారు. సరే, ఇల్లు అమ్మేస్తే డబ్బులు వస్తాయి, అప్పులు కట్టుకోవడానికి కూడా సరిపోతుంది. ఇల్లు పోతుంది, అప్పులు ఇంకా అలాగే మిగిలిపోతాయి. మీరు ఎక్కడైనా చూడండి, చాలా ఇల్లు ఇలా కట్టేస్తున్నారు. అరే ఆనుకోలేదు కదండి, ఒక అంగుళమో 2 అంగుళాలు 6 అంగుళాలు వదిలిపెట్టాం కదా, ఏం కాదు, అది సరిపోదండి. కనీసం ఒక 2 ఫీట్ అయినా ఉండాలి ఖాళీ స్థలం, ఉత్తరం కూడా ఆనుకోకుండా కట్టుకోవాలి. అప్పుడే ఆర్థికంగా మనం బాగుంటాం. అంటే డబ్బులుంటే అన్నీ ఉంటాయి, డబ్బులు లేకపోతే మొత్తం ఏమున్నా వేస్ట్ ఇంకా లేకపోతే. అలాగే తూర్పు ఆగ్నేయంలో మెట్లు కట్టేటప్పుడు కూడా ఏం చేస్తున్నారు, సేమ్ ఇదే, గోడ కానిచ్చి తూర్పు కాంపౌండ్ కానిచ్చి కట్టేస్తున్నారు, లేదా మధ్యలో పేపర్ పెట్టి కడుతున్నారు, లేదా 6 అంగుళాలు 1 అంగుళం అలా వదిలిపెట్టి కడుతున్నారు. దాంతో ఇంకా అక్కడ నానా గొడవలు, అన్నీ హెల్త్ ప్రాబ్లమ్స్, మిస్అండర్స్టాండింగ్స్. అక్కడ ఇంకా వేరే ఆల్టర్ చేయడానికి కూడా అసలు అవకాశం ఉండదు. అక్కడ కాంపౌండ్ కాస్త ముందుకు జరిపితే రోడ్డు పైకి వస్తుంది, ఎవరు యాక్సెప్ట్ చేయరు కాలనీ వాళ్ళు. ఇంకా అప్పుడు ఏం చేస్తాం, మెట్లు కట్టడానికి కూడా వీలుండదు. అసలు అలాంటి ఇల్లు ఇంకా వాస్తు మార్పులు చేసుకోవడానికి అసలు అనుకూలంగా ఉండవు. ఇలా చాలా చోట్ల ఉన్నాయి, చాలా దోషాలు. చిన్న చిన్న ఇళ్లలో ఇలా కట్టేస్తుంటారు. అసలు వాస్తు మార్పులు చేయడానికి అసలు అక్కడ ఏం అవకాశం అంటూ ఉండదు. అప్పుడు ఏం చేయాలి, కొంచెం ఇబ్బందే. కాబట్టి ఇలా కట్టుకోకపోవడమే ఉత్తమం. సాయి రక్ష.